శుభమస్తు. శ్రీరామ జయం. ఏకాదశిలలో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో చిట్ట చివరన వచ్చే ఏకాదశికి పాశ విమోచన ఏకాదశి అన్న పేరు ఉంది. పాశము అంటే సంబంధం, ఈ లోకాల చేత మనకు ఉన్న సంబంధం. శరీరాన్ని స్వీకరించిన కారణం చేత దేహి ఆత్మ ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని అనేక పనులు చేస్తూ ఉంటుంది. అలాగే అనేకులతో సంబంధ అనుబంధాలను కలిగి ఉంటుంది. ఒకే వ్యక్తి భర్తతో ఇల్లాలిగా ప్రవర్తించడం, యజమానితో ఉద్యోగిగా ప్రవర్తించడం, పిల్లలకు తల్లిగా మారడం, బంధువులకు తోబుట్టువుగా, స్నేహితురాలిగా, ఆయా బంధుత్వ సంబంధాలలో వదినగా, అక్కగా స్పందిస్తూ వారి వారి గృహాలకు వెళుతూ వస్తూ రాకపోకలు, శుభాశుభాలు, పెట్టుపోతలు, వస్త్రాలు పెట్టడం, వస్త్రాలు తీసుకోవడం, అనేక రకాలుగా అనుబంధాలను నిర్వహించేటటువంటి ఇంట్లో ఉండే మూల శక్తి ఆ ఇంటి యజమానురాలు. ఇదే మనం పురుషవాచకంగా మాట్లాడినట్టయితే యజమాని అవుతాడు. ఎవరైనా కూడా పాశములను బంధములను పెంచుకుంటూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. వదిలేయడం నేర్చుకోవాలి అని బోధించేదే పాశ విమోచని ఏకాదశి. ఇది సంవత్సరంలో చిట్ట చివరి ఏకాదశి. ఈ సంవత్సరంలో మనం చేసినటువంటి అనేకములు మంచి చెడు, పుణ్యం పాపం, వేటి మీద మనకు మమకారం ఉండకూడదు. తప్పు చేసినా కూడా చేశాను, అవును చేశాను, అయిపోయింది, ఇప్పుడేమిటి, గతం గతం, వర్తమానం ఏమిటి. పుణ్యం చేశాను, అవును చేశాను, పుణ్యం వల్ల ఏమొస్తుందో నాకు అనవసరం, అయిపోయింది, గతం గతం, ఇప్పుడేం చెయ్యాలి. ఇలాంటి ఆలోచన పెంచుకోవడం కోసమే పాశ విమోచన ఏకాదశి. పుణ్యం చేయండి పుణ్యం చేయండి అంటే పుణ్యమైన పనులు చేస్తే ప్రయోజనం ఏమిటి అంటే ఉత్తమమైన జన్మ లభిస్తుంది. మళ్ళీ కర్మ, ఆ ఉత్తమమైన జన్మ కారణంగా మళ్ళీ ఏ ధనవంతమైన కుటుంబంలో జీవించడమో, పుట్టడమో, ఇవన్నీ కూడా పదవి రావడమో, ఇవన్నీ కూడా పాపపుణ్యాల ప్రసక్తి లేకుండా చేసి పనిపైన నిబద్ధత పెంచుకోవడమే పాశ విమోచన ఏకాదశి నాడు ఏకాదశి వ్రతంలో మనం చేయవలసిన సంకల్పం. ఇది ఉపవాస వ్రతం. శక్తి సహకరిస్తేనే ఉపవాసం చేయాలి. సంవత్సర కాలంలో ఎన్నో చేసి ఉంటాం, మంచి చెడులు ఆలోచన చేసే ఉంటాం, శుభాశుభాలు పలకరించే ఉంటాం, కలవరించే ఉంటాం, గతం గతం. ఇక నుంచి యథాశక్తి ఏకాదశి వ్రతం పాటించి అన్నింటితో నాకుండే బంధుత్వానుబంధాలను తగ్గించుకుంటాను. ఒక బస్సులో ప్రయాణించే వ్యక్తి తన మూటను బస్సులో పెడతాడా, ఒళ్ళో పెట్టుకుంటాడా? విమానంలో ప్రయాణించే వ్యక్తి తన వెంట ఉండే ఆ లగేజీ సామాగ్రిని ఆ పైన ఉండే చిన్నపాటి ఇచ్చిన స్థలంలో భద్రపరుచుకుంటాడా, ఒళ్ళో పెట్టుకొని ఇది నాది అని బరువు మోస్తూ ఉంటాడా? పరమేశ్వరుడు దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంతో ఈ లోకంలో ప్రయాణిస్తున్నాం. ప్రయాణించే సమయంలో బంధాలు ఉంటాయి, వాటి వాటి స్థానాలలో అవి ఉంటాయి. ఒళ్ళో పెట్టుకుని మొయ్యకూడదు. ఇది నేర్చుకోవడమే ఈ ఏకాదశి నాటి ఉపవాసంలో మనం స్వీకరించవలసిన సంకల్పం. ఏకాదశి వ్రతం పాటిద్దాం. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. శ్రీరామ జయం.